ఏపీలో వైసీపీ నేతల మెడకు ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసు చుట్టుకుంటోంది. చంద్రబాబు సర్కారు ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రకాశం బ్యారేజీని 4 బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందని దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనలో నిజంగానే కుట్రకోణం ఉందా? కూటమి సర్కారుకు వైసీపీ టార్గెట్ అయిందా? బోటు ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏం తేల్చారు? ఈ ఘటనపై టీడీపీ వైసీపీ నేతలు ఏమంటున్నారు? ప్రకాశం బ్యారేజ్ సాక్షిగా బోట్ వార్ పై స్పెషల్ స్టోరీ. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బ్యారేజీకి వరద పోటెత్తింది. ఈ సమయంలో బ్యారేజీ ఎగువ భాగం నుంచి వరదల్లో కొట్టుకొచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. ఈ ప్రమాదం సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారుజామున చోటు చేసుకుంది. బ్యారేజీ 67, 68, 69 గేట్లకు బోట్లు అడ్డుపడటంతో గేట్ల నుంచి దిగువకు వెళ్లాల్సిన వరద ప్రవాహానికి తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. అంతేకాకుండా బ్యారేజీ 69వ గేటు వద్ద పడవలు ఢీకొనటంతో గేట్ తో పాటు గోడ కూడా దెబ్బతిన్నాయి. కౌంటర్ వెయిట్ ను ఢీకొనటంతో విరిగిపోయింది. ఏపీ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో డ్యామ్ సేఫ్టీ ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. విరిగిపోయిన దాదాపు 17 టన్నుల బరువు ఉన్న కౌంటర్ వెయిట్లను క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. గేట్లకు అడ్డంగా ఉన్న ఆ బోట్లను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. స్వయంగా ఈ పనులను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ కూడా వెళ్లి ఈ పనులను పర్యవేక్షించారు. ఓవైపు బుడమేరు వాగు ఉధృతితో విజయవాడ జలవాడగా మారింది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల ఘటన జరిగింది. దీంతో ఈ సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీని వెనుక కుట్రకోణం దాగుందనే అనుమానాలను ఇంజనీరింగ్ విభాగాల అధికారులు వ్యక్తం చేశారు. దీనిని నిగ్గు తేల్చాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొన్న బోట్లపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. మొత్తం 4 బోట్లు ఢీకొన్నాయని, ఈ ఘటనలో 2 గేట్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయని, 4 బోట్లు ఒకేసారి ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, దీని వెనుక ఏమైనా కుట్రకోణం దాగుందా వంటి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ అధికారుల ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం బ్యారేజ్ లో బోట్లు ఢీకొన్న ఘటనపై ఎలా చోటు చేసుకుంది, ఒకేసారి 4 బోట్లు ఎందుకొచ్చాయి అనే కోణంలో 2 రోజుల పాటు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీని వెనుక కుట్రకోణం దాగి ఉన్నట్టు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని, ఎవ్వరూ రాకపోవటమే కుట్రకోణం ఉందనటానికి నిదర్శనమంటూ నివేదికలో వెల్లడించారు. బ్యారేజ్ ని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు రిపోర్టులో తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగాం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లని వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు వివరించారు. గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లకు కాకుండా బ్యారేజ్ పిల్లలను ఢీకొట్టి ఉండుంటే ప్రమాదపు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేదని సీఎం చంద్రబాబుకు పోలీసులు నివేదిక ఇచ్చారు. ఇనుప గొలుసులతో పడవలకు లంగర్ వెయ్యకుండా కావాలనే ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని పోలీసులు తెలిపారు. బోట్ల ఘటనలో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఈ ఘటనలో కుట్రకోణమే దాగుందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. నెలపై 50,000 టన్నులతో ఉన్న బోట్ల వల్లే బ్యారేజ్ కు నష్టం వాటిల్లిందని నిమ్మల అన్నారు. ఆ 3 పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో, ఈ కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో, మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి తలశీల రఘురాం మీ అందరికీ తెలుసు. ఆయనకి ఈయన రామ్మోహన్ బంధువు కావడం, బంధుత్వాలను గాని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి సేవలను గాని వాళ్ళు చూసుకుని ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు ఎవరైతే ఉన్నారో కన్నుసన్నల్లో ఆ రోజు పెద్ద ఎత్తున ఏదైతే నది పరివాహక ప్రాంతంలో నదిలో
ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఏదైతే ఇప్పుడు కొట్టుకొచ్చినటువంటి పడవల ద్వారానే ఆ రోజు అక్రమంగా రెడ్జింగ్ చేసి ఇసుకను లూటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, ఆ వైఎస్ఆర్సీపీ కలర్ కూడా ఉండడం దానికి మ్యాచింగ్ గా వేసుకున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ కూడా కనిపిస్తున్నటువంటి స్థితి. ప్రకాశం బ్యారేజ్ ఘటనలో పోలీసుల దర్యాప్తు వరదలు మొత్తం జగన్ వల్లే వచ్చాయన్న ఆరోపిస్తున్నారని కూటమి నేతలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాకాని మండిపడ్డారు. రాష్ట్రంలో మంచి జరిగితే అది టీడీపీ చేసిందని, చెడు జరిగితే వైసీపీ చేసిందని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పబ్లిసిటీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయాయంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపును ఏమనాలి? ఇదే బుడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వరద వచ్చింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 15,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బుడమేరు ఛానల్ది. 1964లో 40,000 క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి. 86లో 20,000 క్యూసెక్లు, 89లో 35,000, 1990లో 32,000, 2005లో 24,000 క్యూసెక్లు. అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేరు. ఈ 45 మంది ప్రాణాలు పోయేటువంటి దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు. దీనికి బాధ్యత వహించాలి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క డైవర్షన్ పాలిటిక్స్. ఎక్కడో బోట్లు కొట్టకొచ్చాయి, ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదా? నువ్వు విచారణ చేయించలేవా? ఎవడో ఒకడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫోటోలు దిగితే రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు మీరు ఇబ్బందులు పెడతారు. ఆ ఓనర్ల చేత మీరు ఈ విధంగా వీళ్ళ మీద చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అని చెప్పి ఇవన్నీ ఆయనకి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడానికి చేతకానటువంటి వాడు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా నువ్వు చెయ్యలేక నీకు చేతకాక దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఈరోజు నేను చేస్తున్నటువంటి కుట్రలో భాగం. ప్రస్తుతం నిందితుల కాల్ డేటాను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, బోట్ల యజమానులైన ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరితో పాటు మరికొందరి అనుచరులపై కేసులు నమోదు చేయనున్నారు. త్వరలో వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.